మాట మీద నిలబడే మనుషులను చూస్తే మొక్క బుదైతుంది ఎవరికైనా. కానీ గడికో మాట మార్చటోళ్ళని చూస్తే మండుతుంది. మరి ఎప్పటికీ చీకటే ఉంటది అనుకుని అట్లా మాట్లాడతారో లేకపోతే ఏందో తెలియదు కానీ ఇష్టం వచ్చినట్టు మాట మారుస్తుంటారు. అవతలలో కూడా టైం వస్తుందని ముచ్చట మర్చిపోతారు. ఇంతకు ఎవరిది ముచ్చట అనుకుంటురా? నాలుక మడతేసి మాట్లాడే గీల ముచ్చట. మంచిగా చెప్తే ఇనటట్లేడు సీమాంధ్ర నిర్మాణ సంఘం గుత్తేదారు చంద్రబాబు. లేని కరెంటు కయ్యంది ఇయ్యక పటేలా అని ఓ దిక్కు కేంద్రమోలు చెప్తుంటే కూడా ఏయ్ మా కరెంటు మాకే మీది మీకే అని పెండల రాయేస్తున్నాడు. నిన్ననే గంతగనం చెప్తిమి బొగ్గు మాదే నీళ్లు మాయే మమ్మల్ని ఎందుకు పరిశాన్ చేస్తున్నావు సారు అని. అన్ని చెప్పినా ఇంటలేడు. ఇయ్యాలేమంటాడు ఆవు మా తాన తయారయ్యే కరెంటు మేమే వాడుకుంటాం ఏమన్నా మిగిలితే అప్పుడు ఇస్తాం గాని అని సొన్నాయి మాటలు చెప్తున్నాడు. కేంద్రమేమో అట్లుండది ముందుగాల తెలంగాణ పాలు తెలంగాణకి ఇయ్యవలసిందే అని గట్టిగానే చెప్పింది. అయినా చంద్రాలు మంచి మాటలకు ఇంటలేడు. అదే మంకేశం చేస్తున్నాడు. అయ్యా చంద్రాలు సారు ఇవాళ మీ తాన జర ఎక్కువ కరెంట్ ఉన్నదని ఉరుకులాడుతున్నావు మిగిలితేనే ఇస్తా లేకుంటే లేదని మొండికేస్తున్నావు. సరే మంచిది మీ తాన కరెంట్ ఉన్నది కాబట్టి అట్లా అంటున్నావు. మరి మా తానికెళ్ళే కృష్ణా నది పోతుంది మా తానికెళ్ళే గోదావరి నది పోతుంది. గా నీళ్లు మేము సరిపడా వాడుకున్నాక మీకు ఇస్తామని చెప్పుకుంటావా? గోదావరి మీద ఒక్క కట్ట కృష్ణా నది మీద ఒక్క కట్ట అడ్డం కట్టమంటావా? మీ కరెంటు మిగిలితే మీరెట్లు ఇస్తారో మా తానికి వెళ్ళిపోయే నీళ్లు మేము దాగినాక మిగిలితే మీకు ఇస్తాం. ఏం పని సారు ఇది? ఎవడన్నా మెస్తాడా ఈ పని? తెలుగు వాళ్ళంతా కలిసి నడిచేటట్టున్నదా చెప్పు? అయినా 10 ఏళ్ల దాకా మీరు హైదరాబాదులోనే ఉండి సీమాంధ్ర కూలి పని చేసేది ఉన్నది. మీరు కూర్చునే ఆఫీసులలో ఫ్యాన్లు తిరిగా అన్నాయి లైట్లు వెలుగా అన్నాయి మీ ఇళ్ళల్లో కరెంటు కావన్నాయి. మరి ఇదంతా ఇవ్వలియాలే? తెలంగాణ సర్కారేనా? కనీసం సోయన్న లేదా? అయ్యో ఆడనే ఉండి వాళ్ళని గోస పెడితేరే పొద్దుగాల ఏ ముఖం పెట్టుకొని తిరుగుతాం హైదరాబాద్ రోడ్ల మీద అని చెప్పు. హరీష్ రావు సారు ఏంది వీళ్ళ కథ? ఇంకా ఆదుకోవాల్సింది పోయి బీపీఎల్ రద్దు చేస్తా అని చట్టాన్ని కూడా ఉల్లంఘించి మీరు మాట్లాడడం అనేటువంటిది ఇది తెలంగాణ ప్రజలను వేధింపులకు గురి చేయడమే. ఏమో సారు మీరు ఏం చేస్తారో మాకు తెలియదు కానీ జర ఈ రైతుల గోస మాత్రం ఒక్క పారిను. పంటలు ఎండిపోయినాయి సారు. ఈ పంటలు ఎండిపోయినాయి కరెంట్ అప్పుడంతా తీయలేదు. సగం సగం ఎండిపోయినాయి సగం సగము పండినాయి. అది సగం కూడా అంత కచ్చపెక్కాయి ఇన్ని మక్కినాయి సరిగా మక్కలే. 2 నెలల నుంచి ఎండిపోకడ సురువు అయింది. ఇంత 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 1 ఎకరా వారింది. ఆ ఎకరా కూడా మామూలుగానే కరెంట్ చక్కగా లేదు నీళ్ళు చక్కగా పోయలేదు ఎండిపోయి పండింది. చూసినరా ఊళ్ళ పొంటి ఎద్దు వ్యవసాయం అంతా ఆగమయ్యే పరిస్థితి వచ్చింది. మీరు ఎట్లన్నా చేసి కరెంటు తక్లీఫ్ లేకుండా చేయండి. చంద్రబాబును గిచ్చుతారా మెచ్చుకుంటారా మాకు తెలియదు అంటున్నారు పబ్లిక్.